హల్లెలూయా. దేవుని మహాగొప్ప పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దేవుని ఆరాధించడానికి ఆశ కలిగిన మనందరము ధన్యులము. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాపుదల మన కుటుంబాల మీద ఉండును గాక. ఆమేన్. ఇంకా కొంతకాలానికి ఈ కృపాకాలపు డోర్స్ క్లోజ్ అవబోతున్నాయి. మనం నివసించిన కాలం ఏంటండి? ఏ కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు? మనం చెప్పండి, ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉంటున్నాం. ఈ కృపాకాలంలో మన నిశ్చయముగా దేవుడు ఒక మంచి మనసు కలిగినాడు. ఏంటి అంటే, దేవుడు ఇంకా మనకు సమయాన్ని ఇస్తున్నాడు. సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. రేపైనా మారుతారేమో, ఎల్లుండైనా మారుతారేమో అని దేవునికి. ఎందుకంటే ఎవరిని నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు సమయమును ప్రొలాంగ్ చేస్తూ, దేవుడు సమయాన్ని హెచ్చిస్తూ మన ఎడల దేవుడు కృప చూపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయకుండా, మన దోషములను బట్టి దేవుడు మనకు ప్రతిఫలమని ఇయ్యకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అనగా, ఆయన మనకు క్షమించుచు దేవుడు మన సమయమును హెచ్చిస్తున్నాడు. కారణం ఏంటి అంటే, దేవుని కాలము తర్వాత మనం ఎంతగా ప్రార్థించినాను, ఎంతగా ప్రయాసపడినాను, ఇక సమయం ఉండదు కనుక, లేదంటే వారికి ఆ రక్షణ, ఆ మారుమనసు అనేది వారిలోనికి రాదు కనుక, వారు ఇంకా రక్షించబడదు కనుక ఆ కాలము దేవుడు మరి పోస్ట్ పోన్ చేస్తూ, ప్రొలాంగ్ చేస్తూ దేవుడు మన ఎడల ఆయన యొక్క కృప చూపుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కృప చూపుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలమైనటువంటి మనము మన జీవితంలో గ్రహించవలసినది ఏంటంటే, ఇంకా కొంతకాలమే ఈ కృపాకాలపు గడియలు, కృపాకాలపు యొక్క డోర్స్ క్లోజ్ అవబోతున్నాయి. ఆ డోర్స్ క్లోజ్గా మునిపే, కృపాకాలపు గడియ ముగియబడక మునిపే దేవుని బిడలమైన మనము, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము, దేవుని సేవించుచున్న మనము దేవుని బిడలగా బ్రతకడానికి, హల్లెలూయా, దేవుని బిడలగా జీవించడానికి, దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకడానికి ఇది తగిన కాలమని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తుంటున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, నేటి కాలం అన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా భయానకమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ఒకటి. రెండవది, ఈ దినాల్లో చూస్తే క్రిస్టియానిటీ మీద భయంకరమైనటువంటి రూమర్స్ లెగుస్తున్నాయి. ఒకటి. రెండవది, దేవుని అనేక మంది దూషించేటువంటి దూషణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ భూమి మీద. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం గమనించవలసినది, మనం ఎరగవలసినది ఏంటంటే, నిజమే, నా దేవుని కాలము సమీపమైపోయినది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారితో వాదించుకుంటూ, వారితో మనము ఉండి మన టైం వేస్ట్ చేసుకోవటము తప్ప వేరొకటి లేదు. కాబట్టి మనకు దేవుని బిడలగా మనం గ్రహించవలసినది ఏంటంటే, దేవుడే మనకు దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చారు. అనేకులు నామం పైన దూషించుదురు, దేవుని దూషిస్తారు. దేవుని నామము కలిగినటువంటి ఆయన యొక్క బిడలమైన మనల్ని దేవుని నామాన్ని బట్టి దూషిస్తారని చెప్పి దేవుని వాక్యం రాయబడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక మంది దేవుడు దూషిస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్న పరిస్థితులు. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని ఎరిగినటువంటి వారికి మనం గ్రహించవలసినది ఏంటంటే, దేవుని కాలము సమీపమైపోయినది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన సంఘమును, ఆయన నిశ్చయముగా ఆయన యొక్క రక్తమిచ్చి కొన్నటువంటి ఆయన యొక్క బిడలను తానున్న నివాస స్థలములో మనమును ఉండున్నట్లుగా దేవుడు వచ్చి మనల్ని తీసుకుని పోయేటువంటి ఆ కాలము సమీపమై ఉన్నదని ప్రభు పేరిట దేవుని బిడలుగా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. ఇటువంటి కాలంలో, ఇటువంటి కాలం మన పరిస్థితులలో దేవుని బిడలుగా మనం ఎక్కడ ఉండాలి, మన స్థితిగతులు ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే దేని వాక్యం రాయబడుతుంది, మనము దేవుని రాజ్యములో నివసించే వారిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మనకున్నటువంటి ఒక నిరీక్షణ, ఎందుకండి మనకి ప్రార్థన, ఎందుకండి మనకు ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేని కొరకు అంటే మరి డబ్బుల కోసం కాదు, లేదా ఇంకో దాని కోసం కాదు. సో దేని కొరకు అంటే, మన నిశ్చయముగా దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో దేవునితో పాటు యుగ యుగాలు మనం సజీవునిగా దేవుని ఆరాధించడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో పరలోక రాజ్యములో చేరడానికి మనకి ప్రార్థన, మనకి ఈ విధమైన
అనేకమైనటువంటి మరి ప్రార్థనలు, అనేకమైనటువంటి వాక్యములు, అనేకమైనటువంటి స్థితిగతులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అట్టి కాలము సమీపమైనదని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుని రాజ్యములో, దేవుని యొక్క జీవ గ్రంథములో మన పేర్లు లిఖింపబడేటువంటి కాలము జరుగుచున్నది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆకాశములో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు చూచుచున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు కనిపెట్టుచు ఉన్నాడు, ప్రతి వారి యొక్క నడతలను దేవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు, ప్రతి వారి యొక్క హృదయం యొక్క తలంపులను దేవుడు గ్రహించుచున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి గమనించండి, దేవుని యొద్ద నుంచి దేవుని దగ్గర మనము మరుగు చేయగలిగినది ఏది కూడా లేదు. దేవుని ఎదుట మనం మరుగు చేయగలిగినది, మరుగు చేద్దాం అనుకున్నది ఏది కూడా లేదు. ఎందుకంటే దేని వాక్యము రాయబడుతుంది, మనం కూర్చున్నట, మనం లేచుట దేవునికి తెలియను. మాట మన నాలుకకు రాకమునిపే మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడికి తెలియను. మన హృదయములోనికి తలంపులు రాకమునిపే ఏ విధమైన తలంపులు కలిగి మనం జీవించుచున్నామో దేవునికి బాగుగా తెలుసు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని వాక్యం అందుకే రాయబడుతుంటుంది. మనం చదువుకున్నటువంటి 24వ కీర్తన ఆ మొదటి వచనం మనం చదువుకుని రాయబడుతున్న మాట, దేవుడు అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు, ఎవరిదండి? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో భూమియు దాని సంపూర్ణత అనగా, భూమికి ఒక సంపూర్ణత అంటే ఏంటండి? భూమికి సంపూర్ణత అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైన పక్షులు, అనేకమైనటువంటి చెట్లు, అనేకమైన కొండలు, పర్వతాల, లోయలు, సముద్రాల, నదులు, ఇవన్నీ కూడా భూమి యొక్క సంపూర్ణత కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భూమి చాలా అందంగా కనిపిస్తుంది. అంతేనండి. మనం వాటర్ ఫాల్ చూసినప్పుడు చాలా ఎంత అందంగా ఉందనుకుంటా, పచ్చని పొలాలు చూసినప్పుడు ఆ పైరుగలు ఎంత బాగుందని అనుకుంటాం. అంటే ఇవన్నీ కూడా ఈ భూమికి సంపూర్ణతను కలిగించాయి. అనగా ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునివే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది లోకమును దాని నివాసులు కూడా దేవుని వారే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నటువంటి నివాసులందరూ కూడా దేవునికి సంబంధించినటువంటి వారే. కాబట్టి గమనించాం, దేవుడు దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు సర్వ సృష్టికర్త. దేవుడు సర్వ సృష్టికర్త, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనగా చూడండి, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసును, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. అనగా దేవుడు ఈ వాక్యం మనం చదివినట్లయితే ఈ భూమి దాని సంపూర్ణత ఆయనవే, సమస్తము కూడా దేవునివి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అనగా ఈ భూమి మనకు శాశ్వతమైనది కాదు. అంతేనండి. ఈ భూమి మనకు శాశ్వతమైనది కాదు, లేదంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. కానీ గమనించి, ఇవన్నీ కూడా దేవునివే. చివరికి నీవు కూడా, మీరు కూడా దేవుని వారే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనది నాది అంటే ఈ భూమి ఏది కూడా లేదు, సమస్తము దేవునివే. హల్లెలూయా. సో సమస్తం ఎరిగినటువంటి సర్వాధికారైన దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనతో దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి అండి ఆ ప్రశ్న అనగా చూడండి, దేవుని వాక్యం రాయబడుతుంటుంది. 3వ వచనం మనం చదువుకుంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడు ఎవడు? ఆమేన్. అన్య దేవునివే, సమస్తము దేవునిదే. దేవుని ఎదుట మనం మరుగు చేయగలిగినది ఏది కూడా లేదు. మన హృదయమును దేవుని ఎదుట మరుగు చేయలేము, మన తలంపులు దేవుని ఎదుట మరుగు చేయలేము, మన నోటి మాటలు దేవుని ఎదుట మరుగు చేయలేము, మన క్రియలను దేవుని ఎదుట మరుగు చేయలేము. సో దేవుని ఎదుట మరుగు చేయగలిగినది భూ ప్రపంచములో, పైన ఆకాశం అందును కానీ క్రింద భూమి ఎందు కానీ ఈ సర్వ ప్రపంచములో ఏది కూడా లేదు మరుగు చేయగలిగినది. సో కాబట్టి దేవుడు సమస్తం ఎరిగిన వాడై ఉన్నాడు, సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడు, సమస్తములు ఆయన ఉన్నవాడును అనువాడైన దేవుడుగా ఉంటున్నాడు. అటు దేవుడు ఆయన బిడ్డలమైన మనతో కష్టం వేస్తున్నాడు. ఏంటి అనగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడు ఎవడు?
ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి కష్టం వేస్తున్నామటు గమనిద్దాం. దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములలో నివసించదగిన వాడు, నీవు అక్కడ నిలవదగినటువంటి వారు ఎవరున్నారు? ఏంటి? దేవుని యొక్క రాజ్యములో మనం నిలిచినంత సులభకరమైనటువంటి విషయమా? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్థలములో మనం నిలుచుట అంత సులభకరమైన విషయం అంటే అంత సులభకరమైన విషయం ఏది కాదు. ఎందుకనగా దేవుని వాక్యము రాయబడుతుంది. చూద్దాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన్ను చూడనేరడు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సో దేవుడు నివసిస్తున్నటువంటి ఆ నివాసికమైన పరిశుద్ధ స్థలం ఎలాంటిది, ఎటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము రాయబడుతుంది. దేవుడు ఎవరై ఉన్నారంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న అమరత్వము కలిగిన దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చదివినప్పుడు, ఈ మాట పలుకుతున్నప్పుడు అంతా కూడా లోపల హృదయంలో చాలా గర్వంగా ఉంటుందండి. మంచి గర్వం అనిపిస్తుంది. గర్వం అంటే ఈ లోక గర్వము కాదు, దేవుని బట్టి ఒక విధమైనటువంటి ఫీలింగ్, అతిశయం కలుగుతానుగా. నేను ఆరాధించు దేవుడు ఏమైనాడో అని తలుచుకున్నప్పుడల్లా హృదయంలో చాలా ఆనందం కలుగుతుంటుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎవరై ఉన్నారండి ఆయన అనగా దేవుని వాక్యం రాయబడుతున్న మాట, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు, ఆయన మాత్రమే వసించుచున్న దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏ మానవుడు ఆయన చూడనేరడు, ఏ మానవుడు చూచి బ్రతకలిగినటువంటి మహా గొప్ప తేజస్సు కలిగినటువంటి తేజో నివాసి ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలము ఎలాంటిది, ఎటువంటిది అనగా దీని వాక్యం మనం చదువుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడు ఉన్న ఒకరిని చూచుకుని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలోచన చేద్దాం. నీవు చేరాలనుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధ స్థలము, నీవు నివాసము చేయాలనుకుంటున్నటువంటి పరిశుద్ధ స్థలము ఎలాంటిది, ఎటువంటి ప్రభావముతో నింపబడినది, అక్కడ నివసించుచున్నటువంటి దేవాది దేవుని యొక్క మహిమ ప్రభావములు ఎలాంటివి అన్నది మనం గ్రహించగలగాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దీని వాక్యము రాయబడుతుంది, గమనించాం. దేవుడు ధవల ఉన్న సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఇదిగో నిశ్చయముగా భూమి ఆకాశములు ఆ యొక్క సింహాసనము ఎదుట నిలువ చోట లేక పారిపోతున్నాయంట. ఆమేన్. ఏంటండి, ఏం పారిపోతున్నాయి? ఇంకోసారి మాట చదవను ఒకసారి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచుకుని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవుడు నిశ్చయముగా ధవలవన్నమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా దేవుని యొక్క సముఖము ఎదుట, దేవుని యొక్క సముఖము దగ్గర నిశ్చయముగా ఏ విధమైనటువంటి భూమి ఆకాశములకు నిలువ చోటు లేకుండా పారిపోతున్నాయంట. హల్లెలూయా. ఏంటి, ఏం పారిపోతున్నాయి? దేవుడు సముఖములో నిలువ చోటు లేక పారిపోతున్నవి ఏంటంటే భూమి ఆకాశములో. సో భూమి ఏమన్నా చిన్నదా? ఏమండి, భూమి ఏమన్నా చిన్నదా? ఆకాశం ఏమన్నా చిన్నదా అంటే భూమి లేని చోటు లేదు, ఆకాశం లేనటువంటి చోటు ఎక్కడో కూడా కనిపించదు. సో భూమి ఇంత పెద్దవి, ఇంతగా నిశ్చయముగా ఇంత ఆవరించినటువంటి, వ్యాపించినటువంటివన్నీ కూడా దేవుడు ఆయన ధవలవర్ణ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు దేవుని సముఖములో నిలువ చోటు లేక ఇవన్నీ కూడా పారిపోతున్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు ఎవరో నీ జీవితంలో గ్రహించగలిగిన వాడిగా ఉండాలి. ఆమేన్. ఆయన మహోన్నతుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, సమీపించిన తేజస్సులో వసించుచున్న దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది పైన ఆకాశమందున కానీ క్రింద భూమి ఎందుకని సర్వ ప్రపంచములో దేవుడు చేయలేనిది, దేవునికి అసాధ్యమైనది, దేవుడు శాసించితే జరగనిది ఏది కూడా లేదు. ఆయన సమస్తము చేయుటకు ఆయన సమర్థుడు. అందుకే అంటాడు భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులను అన్ని కూడా
కూడా నావే, అన్నీ నా సమస్తము నావే అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యెషయా గ్రంథానికి 6వ అధ్యాయంకి మనం వెళ్తే అక్కడ రాయబడుతుంది, మరి నిశ్చయముగా దేవాతి దేవునికి పైగా మరి సరాపులు, మరి 6 రెక్కలు కలిగినటువంటి సరాపులు 2 రెక్కలతో వారి ముఖమును, 2 రెక్కలతో వారి యొక్క పాదములను కప్పుతూ, 2 రెక్కలతో ఎగురుతూ వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారండి? ఒకసారి చదవండి. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం మొదలు చదువుకున్నాం. ప్రతి వాడు 2 రెక్కలతో ఆయన ముఖమును, ప్రతి వాడు 2 రెక్కలతో ఆయన ఒక కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిని యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండురి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. నువ్వు ఆరాధించు దేవుడు ఏమై ఉన్నాడో మనం గ్రహించగలగాలి. నువ్వు చేరాలనుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధ స్థలము, ఆ యొక్క పరలోక రాజ్యం ఏమి చేత నింపబడి ఉన్నదో దానికి రాజు అయినటువంటి దేవుడు ఎవరై ఉన్నారో అని మనం గ్రహించగలగాలి. చాలామంది భయంకరమైనటువంటి లోక పాపంలో మునిగిపోయిన వారు కూడా ఏమంటారంటే, ఆఫ్టర్ మై డెత్ ఐ విల్ బి హెవెన్ అండి. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోమండి. అర్థమవుతుందా? గమనిద్దాం. దేవుని వాక్యం రాయబడుతున్న మాట. దేవుడు ఎవరై ఉన్నారంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క శరాపులు అని పైగా నిశ్చయముగా 2 రెక్కలతో వారి యొక్క ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు వారు ఏం చేస్తున్నారు తెలుసా? సైన్యములకు అధిపతిని యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనుచు నిత్యము దేవుని ఆరాధిస్తున్నారు, నిత్యము దేవుని గణపరుస్తున్నారు. వారి యొక్క ఆరాధన కంట గడప యొక్క కమ్ముల పునాదులు కదులుతున్నాయి, అలా వణుకొచ్చున్నాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గమనించండి. ఇటు మహోన్నతుడు, మహిమ కలిగినటువంటి దేవాత దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద, ఆ పరిశుద్ధ స్థలములో నిలవాలంటే మనకు యోగ్యత కావాలి. ఏం కావాలంటే మనకు యోగ్యత కావాలి. ఒకసారి నేను ఒక మెమోరియల్ సర్వీస్కి నన్ను పిలిచారు, వెళ్ళినప్పుడు ఆయన నాకు తెలియదు. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళు, అయ్యా 1 గంట మీరు వాక్యం చెప్పి వెళ్ళాలండి, రండి బ్రదర్ అని చెప్పి పిలిస్తే వెళ్ళినప్పుడు నాకు ఆ చనిపోయిన వ్యక్తి గురించి నాకేమీ తెలియదు. వాస్తవానికి నాకేమీ తెలియదు. నాకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి నన్ను ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళని అడుగుతున్నాను డీటెయిల్స్. అయ్యా ఈయన పేరేంటి, ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆమెమో కొన్ని విషయాలు నాకు చెప్పడానికి అటు ఇటు అంటుందన్నమాట. ఎలా అంటే స్కిప్ చేసి నేను ఏమడుగుతాను స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఒక బ్రదర్ చెప్తున్నాడు, అయ్యా ఈయన ఉదయం లేస్తే ఆయన టిఫిన్లోకి గ్లాస్ ఉండాలి. ఆయన టిఫిన్ చేస్తున్న వాటర్ తాగాడు. ఆయన ఏం తాగుతాడు? వైన్, మందు తాగుతాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడంటే వాటర్ అవసరం లేదు ఆయనకి పక్కన పెగ్గు ఉండాలి. రాత్రి కూడా అంతే, ఎప్పుడు కూడా ఆన్లో ఉండేటువంటి వ్యక్తి. ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు డానియల్. ఏమంటే పేరు డానియల్. సో మంచి పేరు పెట్టుకున్నారు. డానియల్ గొప్ప దైవజనుడు పేరు పెట్టుకున్నారు. కానీ జీవితం చూస్తే మాత్రం భయంకరమైన కంపు కలిగిన జీవితం, భయంకరమైన కంపు. ఈయనకి ఎప్పుడు చూసినా ఆన్లో ఉంటాడంట. అక్కడ సాక్ష్యం చెప్తున్నారు అందరూ అంటున్నారు, చాలా మంచి వ్యక్తి అండి, చాలా ఇదండి, అసలు దైవ భక్తి కలిగిన వ్యక్తి అండి. నా ముందు ఇంకొకరికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను డైలమాలో పడ్డాను. నేనేం చెప్పాలి? నేను అబద్ధం చెప్పాలా లేదా నిజం చెప్పాలా? ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. వాళ్ళేమో అసలు చాలా వ్యక్తి పరలోక రాజ్యంలో ఉన్నాడండి, ఆయన పరలోక రాజ్యంలో దేవునితో కూర్చున్నాడండి, దేవునితో ఉన్నాడు, కుడి పరశుమందు ఉన్నాడండి, ఆయన అక్కడే ఉన్నాడని చెప్తున్నాడు. నేను విన్నటువంటి సాక్ష్యం వేరు. ఆయనకి 2 ఫ్యామిలీస్ అంట, ఒక ఫ్యామిలీకి 2 ఫ్యామిలీలు అంట. ఆయనకి అయిపోయిన తర్వాత పెద్ద గొడవ అక్కడ. ఒక ఫ్యామిలీ పిల్లలు వచ్చారు, ఇంకో ఫ్యామిలీ పిల్లలు వచ్చి ఇద్దరికి గొడవ అక్కడ. మా ఆస్తి నాకు ఆస్తి రావాలి, ఇది కావాలి అని చెప్పి పెద్ద గొడవ జరుగుతుంది. ఏం చెప్పాలండి? నిజం చెప్పాలా లేదండి ఇతను కూడా పరలోక రాజ్యంలో ఉన్నాడని చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలి?
చాలామంది అంటున్నారు, నాకు లాస్ట్గా ఒక మాట చెప్పాను, నేను వాక్యం ఆల్రెడీ 2-3 చెప్పేశారు కాబట్టి ఆయన అన్నాను, అయ్యా నేను వాక్యం అయితే చెప్పలేను కానీ ఒక చిన్న కొన్ని మాటలు చెప్పి ఆయన గురించి నాకేమీ తెలియదు, ఆయన గురించి నేను ఏమీ చెప్పలేను కాబట్టి వాక్యాన్ని మాత్రం ఒక 10 నిమిషాలు చెప్తాను చెప్పి వాక్యాన్ని ప్రకటించాను. ప్రియమైన దేవుని సత్యాన్ని గమనించండి. మన జీవిత విధానం ఎలా ఉన్నా సరే చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యమే, ఎందుకంటే క్రిస్టియన్ పేరు పెట్టుకున్నాడు కదా డానియేల్ అని, లేదా ఇంకేదో లాజరు అని ఇంకేదో పేరు పెట్టుకున్నారు కదా. ఎలా ఉన్నా సరే వారి నోరు ఎటువంటి కంపు నోరైనా సరే వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. పరలోక రాజ్యం అనేది అంత చీప్గా లేదు. అర్థమైందా? పరలోక రాజ్యం అనేది నువ్వు అనుకున్నంత ఈజీగా లేదండి. మనం అనుకుంటున్నాం అంతే, కానీ దేవుడిని చాలామంది మహోన్నతుడైన దేవాతి దేవుణ్ణి చాలా తక్కువ చేసేసి ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎలా ఉన్నా క్షమిస్తాడు, మనం ఎలా బ్రతికినా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు, మనం ఎలా జీవించినా సరే దేవునితో పాటు ఉంటామని చెప్పి అనేక మంది యొక్క ఆలోచన. కానీ దేవుడు మాత్రం అలాగో లేడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సమీపించిన తేజస్సులో వసించుచున్న అమరత్వం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన ధవలవర్ణ సింహాసనం మీద ఆసీనుడగుతుండగా భూమికి ఆకాశం నిలువ చోటు లేక పారిపోతున్న అక్కడి నుండి నిశ్చయముగా దేవాత దేవుణ్ణి, పరిశుద్ధులైన దేవదూతలు దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క తేజస్సును చూడలేక రెండు రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ దేవుని ఆరాధించుచున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధుడైన మహోన్నతుడైనటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుడు సంగమ సత్యాన్ని గమనించండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన బిడ్డలమైన మనతో మాట్లాడుతున్న మాట ఏంటనగా, కాలము సమీపం అయిపోయింది. ఏ దినము, ఏ రోజు, ఏ సమయమున, ఏ గడియలో ఈ భూమి మీద నుంచి దేవుని సంఘం ఎత్తబడుతుందో ఎవనికి కూడా తెలియదు. నువ్వు అనుకున్నటువంటి సమయంలో, నీకు ఎరగనటువంటి గడియలో ప్రభు బోర వినబడబోతుంది. ఆ ప్రభు బోర వినబడినప్పుడు మనము నిశ్చయంగా ఈ భూమి మీద మహిమశలిగా మార్చబడిన వారమే దేవుడి రాజ్యానికి, దేవుని యొక్క మధ్యాకాశంలోనికి దేవుని ఎదుర్కోవడానికి ఆయన ఎందుకు మనం చేర్చబడతాం. సో కాబట్టి గమనించండి, అట్టి పరిశుద్ధ స్థలములో నువ్వు నిలవాలంటే, ఆ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద నీవు నివాసం చేయాలంటే మనకు ఒక యోగ్యత కావాలి. ఏమండి, మనకొక యోగ్యత కావాలి. గమనించండి, డాక్టర్గా మనం ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? తమ్ముడు డాక్టర్ కదా, సో ఊరికే చూస్తే డాక్టర్ గారు అనుకుంటామా? ఒక తెలియని వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఆయనకు ఒక కోట్ ఉంటుంది, అవునా? ఈ కోట్ మీద డాక్టర్ రాసి ఉంటుంది. సో డాక్టర్ అప్పుడు ఆ డాక్టర్ గారు అండి అంటాం, అవునండి. సో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. సో దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలవాలంటే నీకు ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. సో ఎలాంటి క్వాలిటీస్ కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో మనము నిలిచి ఉంటామండి అంటే దేని వాక్యం రాయబడుతున్నమాట చూడండి. మనం చదువుకున్నాం 24వ కీర్తన 3వ వచనం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. సో దేవునికి పరిశుద్ధ స్థలములో నిలవదగిన జీవితం నీకు కావాలంటే, దేవునికి పరిశుద్ధ పర్వతములకు ఎక్కదగినటువంటి అర్హతను కలిగి ఉండాలంటే నీలో ఏది ఉండకూడదు, ఏ జీవిత పరిస్థితులు నీలో ఉండకూడదు దేవుడితో మాట్లాడుతున్నాడు. గమనించండి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముండకూడదండి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదంట. ఇదేం పెట్టకూడదు? దేని ఎందుకు పెట్టకూడదు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. సో గమనిద్దాం, ఏంటండి వ్యర్థమైనవి అంటే? మనుష్యంగా ప్రసంగ గ్రంథంలో 1వ అధ్యాయం రాయబడుతున్న మాట, మనుష్య వ్యర్థము సమస్తం వ్యర్థమే, ఆకాశము క్రింద భూమిపై ఉన్న సమస్తము కూడా వ్యర్థమే అని చెప్పి మనుష్యముగా జ్ఞానము కలిగినటువంటి దేవుని జ్ఞానము కలిగిన సొలొమోను రాజు ప్రకటిస్తున్నాడు సమస్తము వ్యర్థమే అని. ప్రియమైన దేవుని బట్టి నిజమే, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా వ్యర్థమైనవిగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద సమస్తము కూడా, ఏది కూడా మనం ఈ భూమిని విడిచిన తర్వాత ఏది మనతో పాటు రాదు. అవునండి, ఈ భూమిని మనం విడిచిన తర్వాత, మన కాలం అయిన తర్వాత ఏదైనా ఇక్కడి నుంచి మనం తీసుకుని పోగలిగాం? ఎవరైనా ఇక్కడి నుంచి ఏదైనా తీసుకెళ్ళారా? ఇజ్రాయెల్ గారు తీసుకెళ్ళారా? ఏమండి, ఎవరైనా మన ముందు చాలామంది కోటేశ్వరులు ఉన్నారు, చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలామంది భయంకరమైన మంచి ఒక లగ్జరీస్ లైఫ్ జరిగించిన వారు అనేక మంది ఉన్నారు. ఎవరైనా సరే వారు సంపాదించినటువంటి ఆస్తిని అంతను కూడా తీసుకెళ్లారా?
ఏమండి, ఎవరైనా వారు సంపాదించుకున్నటువంటి బంగారంతా తీసుకెళ్లారా? ఎవరైనా వారు సంపాదించుకున్నటువంటి మణులు మాణిక్యాలు ఏమన్నా తీసుకెళ్ళగలిగారా? ఎవరైనా? ఏమండి, ఎవరైనా తీసుకెళ్లారా? లేదా అంత గొప్ప వాళ్ళు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు వారిని పూడ్చినప్పుడు, లేదంటే వాళ్ళని ఇంకేదో దానం చేస్తున్నప్పుడు వారి మీద చిన్న చిన్న బంగారపు పూస కూడా ఉంచుతారండి? ఉంచుతారా? ఏది ఉంచరు. అవును, ఏది చిన్న బంగారు కమ్మి కూడా వారి మీద ఉంచరు. అన్ని విలువైనవన్నీ కూడా తీసేసి కేవలం ఆ యొక్క శరీరాన్ని మాత్రమే దహనమో లేదంటే వారి యొక్క స్థితి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. సత్యాన్ని గమనించండి, ఈ భూమి మీద నాదని సంపాదించుకున్నది ఏది కూడా నీతో పాటు రాదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ భూమి మీద మానవుడు ప్రయాస దేని కొరకై అంటే ఈ భూమి మీద ఏదో సంపాదించాలి, ఏదో కలిగిన వారిగా ఉండాలని ఉదయం మొదలు రాత్రి కాలం వరకు మన ప్రయాసాంతి కూడా ఏదో సంపాదించాలనేటువంటి ఆసక్తితోనే పరిగెడుతున్నాడు. అవునండి, ప్రార్థనకి వెళ్ళాలంటే అమ్మో ఈరోజు ప్రార్థనకు వస్తే ఎట్లా నాకు కూలిపోతుంది, ప్రార్థనకు వస్తే ఎట్లా నాకున్న డబ్బులు పోతాయని చెప్పి ప్రార్థన కన్నా కూడా మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాం? ఏమండి, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం? మన పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ప్రార్థన కన్నా కూడా మనకు వచ్చేటువంటి డబ్బులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అవునా? గమనిద్దాం. కానీ నీవు ప్రార్థన కన్నా దేవుని కన్నా మిన్న అనుకొని నువ్వు పరిగెత్తి ఎంతో చెమటోర్చి సంపాదించినట్టు ఏదైనా నీతో పాటు రాగలగదా అంటే ఏది కూడా మనతో పాటు రాదు. ఏది కూడా మనతో పాటు మనం తీసుకెళ్ళాం. కాబట్టి సమస్తము వ్యర్థమే. అంటే అటని మీరేమి సంపాదించుకో కూడదు, మీరేమి కూడా కలిగి ఉండకూడదని కాదు నాకు అర్థం. కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే దేవుని కన్నా కూడా నువ్వు ఏది కోసం ప్రయాసపడినా, దేనికోసం నీవు ఎంత ప్రయాసపడుతూ జీవించినా అదంతా కూడా వ్యర్థమే. ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న సంపదంతా కూడా వ్యర్థమైనదే. సో అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఏమండి, అర్థమవుతుందా? అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. అది నీ పరలోక రాజ్యములో దేవుని సముఖములో నిన్ను నిలబెట్టలేదు. కాబట్టి గమనిద్దాం. కాబట్టి ఈరోజు దేవుని బిడలుగా నీవు దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలములో, దేవుని రాజ్యములో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నీవు నిలవాలి. అక్కడ నివాసము చేయాలంటే నీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ కావాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన జీవన విధానం అనేది నీ జీవితంలో నువ్వు కలిగి జీవించగలిగి వాడిగా ఉండాలి. అదేంటంటే వ్యర్థమైన దాని యందు నీ మనసు పెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే అనగా వీటి మీద నీవు ఎక్కువ మనసు పెట్టకూడదు. వీటి మీద మనసు పెట్టుకొని వీటి మీద నీ మనసు కలిగి నీవు దేవుని యొద్దకు రాకూడదు. చాలామంది లోకములో ఉన్నటువంటి వాటిపైన మనసు పెట్టుకొని దేవుని యొద్దకు వస్తారు, దేవుని యొద్దకి వస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లోకములో వాటిపై నీ మనసు ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించలేవు, దేవుణ్ణి నువ్వు సేవించడం. గమనించండి, యేసయ్య యొద్దకు ఒక వ్యక్తి వస్తాడు, యేసయ్య యొద్దకు ఒక యవ్వనస్తుడు వస్తారు. వచ్చినప్పుడు అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి? నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నిత్య జీవములు అడుగు పెట్టడానికి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు, నీవు దేవుని ఆజ్ఞలు పాటించమని చెప్తున్నప్పుడు ఆయన అంటాయా ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాం, ఇవన్నీ కూడా మాకు విధి కాబట్టి ఇవన్నీ అప్పటి నుంచే పాటిస్తున్నాం అంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అయితే నీకున్న దాన్ని నమ్మి బేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమని యేసయ్య అంటున్నాడు. గమనిద్దాం, ఇప్పుడు తన హృదయం ఏంటో బయటపడుతూ వచ్చింది. అర్థమైందా? గమనించు, యేసయ్య యొద్దకు వచ్చి ఈ ఆశీర్వాదం పొందుకోకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ధనవంతుడు మిగిలిపోయాడు. ఎందుకంటే తన హృదయము దేని యందు నిలిచి ఉందంటే తను కలిగినటువంటి ఆస్తి పైన, తన యొక్క ట్రెజర్ పైన తన హృదయం నిలిచి ఉంది కనుక దేవుని కన్నా ఎక్కువగా దాన్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని వెంబడించలేకపోయాడు. అర్థమైందా? అంతేనా? దేవుని కన్నా అధికముగా దాన్ని ప్రేమించుచున్నాడు కనుక దేవుణ్ణి వెంబడించలేకపోయాడు. గమనించండి, నిత్య జీవము కావాలనే ఆశ ఉంది, మంచిదే. దేవుడు నిత్య జీవము కావాలడానికి మరి ప్రార్థన చేస్తున్నాడు, మంచిదే. కానీ అనేక ఉపవాసాలు ఉంటున్నాడు, మంచిదే. కానీ తన హృదయం మాత్రము దేవుని మీద లేదు. గమనిద్దాం, ఇక్కడ తన హృదయం మాత్రము ఎక్కడ లేదండి? దేవుని మీద లేదు.
అర్థమైందా? దేవుని మీద లేదు, తన హృదయం అంతా కూడా తను కలిగినటువంటి ఆ సంపద పైన, ట్రెజర్ పైన తన హృదయం ఉంది కనుక దేవుణ్ణి అంగీకరించలేకపోయాడు, లేదా దేవుని వెంబడించలేకపోయాడు. ప్రియమైన దేవుని సత్యాన్ని గమనించండి. మనలో చాలామంది ప్రార్థన చేస్తాము, కానీ ఆ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండదు. చాలామంది దేవుని కొరకు పరిగెడతాము, కానీ దేవుని కొరకు ఏదైనా మనం విడిచిపెట్టుకునగలమంటే విడిచిపెట్టడానికి మనకు ఇష్టం ఉండదు. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలనుకుంటూ రెండు పడవల మీద అడుగు వేసి నడవడానికి, అనగా ఈ భూమి మీద బ్యాలెన్స్డ్గా బ్రతకడానికి ఇష్టపడతాం. అంతేనండి. దేవుని కొరకు కాకుండా, అనగా మరి లౌకిక సంఘముతో చెప్పబడినట్టుగా మరి వెచ్చగా కాకుండా నిలువెచ్చలుగా ఉండటం అంటే మనకి ఇష్టం. అంతే, నిలువెచ్చలే జీవితం అంటే ఇష్టం. ఎందుకంటే అటు కాలినట్టు ఉండదు, ఇటు చల్లగా ఉండదు. కాబట్టి రెండు బ్యాలెన్స్నే కావాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ నిలువెచ్చని యొక్క బ్యాలెన్స్డ్ లైఫ్ అనే దేవుడు ఏమంటున్నాడంటే ఇది దేవునికి ఇష్టమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల సత్యాన్ని గమనించండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెడుతున్నాం అనగా అపవాది కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? వ్యర్థమైనటువంటి వాటిని మన హృదయములో విత్తుతున్నాడు, మన హృదయములో పెడుతున్నాడు. కాబట్టి గమనించండి, మొదటిది మన యొక్క ట్రెజర్, మన సంపద, మన హృదయము దేని మీద కాన్సన్ట్రేట్ అయ్యిందో మనం గ్రహించగలగాలి. దేవుని కొరకే దేన్నైనా సరే త్యాజించగలిగినటువంటి, సమర్పించగలిగినటువంటి జీవితము నీ జీవితంలోను కలిగిన వాడిగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది, అపవాది ఏం చేస్తాడు తెలుసా? వ్యర్థమైనటువంటి మాటలను ఎక్కువ మన హృదయములో నింపుతుంటాడు. నింపుతుంటాడండి? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి పనులను, వ్యర్థమైనటువంటి క్రియలను ఎక్కువ మన హృదయాల్లో నింపుతూ ఉంటాడు. గమనిద్దాం, వ్యర్థమైనవి అన్నీ కూడా మన హృదయంలో నింపి మన యొక్క హృదయాన్ని ఏం చేస్తాడండి? వ్యర్థ పదార్థాలతో నింపినట్టు. వ్యర్థ పదార్థాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? వేస్ట్. మనం ఉదయం లేకపోతే మన ఇంటి ముందు బెల్ల కొడుతూ వస్తాడు ఒక ఆయన. సో మీ డస్ట్బిన్ ఇవ్వండి. అనగా డస్ట్బిన్లో ఏముంటుందండి? మనకు అవసరం లేని వ్యర్థమైనవన్నీ కూడా దాంట్లో వేసి డస్ట్బిన్ వేస్తాం కదా. సో అపవాది ఏం చేస్తాడు తెలుసా? మన హృదయమును డస్ట్బిన్గా మార్చేస్తాడు అనేక సార్లు. అందుకే మన హృదయములు ఎక్కువ దేని చేత నింపబడి ఉంటాయి, ఏది మనకు అధికంగా గుర్తుంటాయి, ఏది మనకు అధికంగా మన మనసును తొలుస్తూ ఉంటాయంటే వ్యర్థమైన మాటలు. అవును, ఎప్పుడో ఎవరో ఏదో అన్నారండి, అది మాత్రం మన హృదయములో అలాగ ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఏమండి? ప్రింట్ అయిపోయి ఉంటుంది. అక్క నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడట్లేదంటే పలానప్పుడు వాళ్ళని ఎలా అన్నారు కాబట్టి నేను మాట్లాడను. అర్థమవుతుంది మీకు విషయం తెలుసా? ఇవన్నీ కూడా ఎవరు పెడుతున్నారు తెలుసా? అపవాదైన సాతానుడు ఈ వ్యర్థమైనటువంటి మాటలు నీ హృదయంలో గుర్తు తెప్పించి నీ హృదయంలో ప్రింట్ వేసి ఏం చేస్తున్నాడంటే నీకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు వ్యర్థమైన వాటిని మనసు పెట్టదు అన్నాడు. కానీ మన మనసు అంతా దేని మీద ఉంటుంది? వ్యర్థమైన వాటి మీద ఉంటుంది. ఈరోజు చెప్పబడిన వాక్యము సాయంత్రానికి ఏం చెప్పారంటే కొద్దిమంది గుర్తుండొచ్చు, కొద్దిమంది మర్చిపోతారు. అవునా? కానీ 5 సంవత్సరాల క్రితము మన బంధువులు ఎవరో ఏదో అన్నారండి, అంతే. అది మాత్రం చచ్చేంత వరకు మనం మర్చిపోమండి. మర్చిపోతామా? వాళ్ళని చూసినప్పుడల్లా మన హృదయం తొలుస్తా పురుగు లోపలకు పురుగు ఉంటుంది, వ్యర్థమనే పురుగు. అర్థమైందా? వ్యర్థాలు ఏముంటాయండి? ఏమండి, మన ఇంట్లో డస్ట్బిన్ ఒక రోజు ఇంట్లో పెట్టామనుకోండి, రెండో రోజుకి మూడో రోజుకి ఏమొస్తాయి? దానిలో నుంచి పురుగులు వస్తాయి. ఈ పురుగులు ఏం చేస్తూ ఉంటాయి? లోపల వ్యర్థ పదార్థాలు తొలుస్తూ ఉంటాయి. అవునా? తొలచకపోతే ఏమొస్తుంది? బయటికి స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది. ఏ స్మెల్? సెంటి స్మెల్లా? ఏ స్మెల్ వస్తుంది? భయంకరమైనటువంటి కంపు బయటకు వస్తూ ఉంటుంది. అవునా? అబ్బా ఎంత బాగుందండి ఈ స్మెల్ అనుకుంటాం. ఇంట్లో మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ స్మెల్ వస్తే ముక్కు మూసుకుంటాం. అవునా? ఏంట్రా ఈ స్మెల్ భయంకరంగా ఉందని చెప్పి ముందు బయటపడని అంటాం. అవునా? గమనించండి, లోపల ఒక పురుగు నీలో వ్యర్థం ఉన్నప్పుడు ఈ వ్యర్థాలు కనుక, వ్యర్థమైన వాటిని కనుక నీ హృదయంలో కనుక నువ్వు ఉంచుకున్నట్లయితే ఏముంటుందో తెలుసా? కొద్ది రోజులు పురుగులు పడతాయి. ఈ పురుగులు ఏం చేస్తాయంటే తొలుస్తూ ఉంటాయి, నీ హృదయాన్ని తొలుస్తూ ఉంటాయి. తొలిచే కొద్దీ లోపలికి భయంకరమైన స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ వచ్చేటప్పుడల్లా ఏమవుతుందో తెలుసా? నీ జీవితం భయంకరమైన అయిష్టమైన స్మెల్గా మారిపోతుంటుంది. గమనించండి, దేవుడు మన నిశ్చయంగా ఆయన బిడ్డల మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డల సత్యానికి ఒకసారి నేను జరిగిన సంఘటన మీద నేను చెప్తున్నాను. నేను ఎక్కువ ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలకు ఎక్కువ నేను వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక ఫ్యామిలీ భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళే.
నాకు అర్థం కాలేదు. ఇలా పలాను పోయే వాళ్ళు చెప్పారు, ఇలా జరిగిందండి అనగానే నేను చాలా ఆశ్చర్యపోయి వాళ్ళని పిలిచి వాళ్ళతో అడిగాను, ఏంటండి ఇలా ఎందుకు చేశారు, మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా, మరి ఎందుకు ఇలా చేశారని అడిగితే అన్నమాట, లేదండి వాళ్ళు ఒకప్పుడు నన్ను ఇదిగా చూశారండి, ఒకప్పుడు నన్ను భయంకరంగా అన్నారండి, కాబట్టి అది నేను మర్చిపోలేదు. నా హృదయంలో ఆయన ఒక మాట అన్నాడు, దెబ్బ కొట్టినా మర్చిపోతా కానీ ఒక మాట అన్నారండి, అది మర్చిపోలేదండి నేను. ఏంటనేది? దెబ్బ కొట్టినా, ఒక సామెత ఉంది, దెబ్బ కొట్టినా మాసిపోతుందంట, కానీ ఒక మాట అంటే మాత్రం అది పోదంట. ఆ మాట అలాగే ఉండిపోయిందండి, కాబట్టి టైం వచ్చింది కనుక నేను పని చేశాను అన్నాడు. ఒరే పిచ్చోడా, ఇన్నిసార్లు చర్చ్కి వచ్చి ఇంత ప్రార్థన చేసి ఇప్పుడు నీ ప్రార్థన జీవితం ఏమైంది? దేవునికి అయిష్టమైనది దేవుడు చేయకూడదు అన్నప్పుడు నీ లోపల పగ పెట్టుకొని, నీ లోపల వ్యర్థమైనటువంటి మాటలు మనసులో పెట్టుకొని ఎప్పుడు సమయం దొరుకుతుందని చూసావు, ఆ సమయం వచ్చినప్పుడు నీ పాపపు బుద్ధి ఏంటో చూపించావు. అవును, అర్థమైందా? నీ పాపపు మనసు ఏంటో చూపించి నువ్వు భయంకరమైన పాపివి, చర్చకు వస్తున్నావు కానీ నీ హృదయం మారినటువంటి వ్యర్థ పదార్థాలతో, వ్యర్థమైన వాటితో నీ హృదయం నింపుకున్నటువంటి భయంకరమైనటువంటి పాపివి అని చెప్పి బయలుపరుచుకున్నాడు బయటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధ కలిగింది. ఆ సమయంలో వెళ్తుంటే నేను వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు, నాకు చాలా బాధ కలిగింది. ఎందుకు ఇలా చేసావంటే ప్రార్థనకు వచ్చాడు కానీ లోపల హృదయం మాత్రం మారలేదు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రార్థనకు వస్తారు, హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంటారు, కానీ లోపల అంతరంగం మారదు, హృదయం మారదు. హృదయంలో అనేకమైన వ్యర్థమైనటువంటి మాటలతో నింపబడిపోయింది. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో ఎలా ఉంటుందో తెలుసా? లావా ఎలా అయితే బ్లాస్ట్ అయితే సునామీ వస్తుందో అటువంటి సునామీ కలిగిన పరిస్థితులు వారి జీవితాల్లో వస్తాయి. అందుకే దేవుడు అంటాడు, అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? వ్యర్థమైన మాటల యందు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టేశాడు. కాబట్టి మన హృదయం ఎప్పుడు ఎలా ఉందంటే వ్యర్థమైన వాటితో నింపబడిపోయింది. కాబట్టి ఉదయం లేచిన మొదలుకొని సాయంకాలం వరకు వ్యర్థమైన వాటిని తలంచుకుంటూ, వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడుకుంటూ అందుకే ఈనాడు ప్రపంచంలో ఎందుకు సమాధానం కొదువైంది? ఎందుకు ఒకే కుటుంబంలో పుట్టిన అనాథముల మధ్య సమాధానం ఎందుకు లేదు? ఎందుకు ఒకే తల్లికి పుట్టినటువంటి అక్కా చెల్లెల మధ్య ఎందుకు సమాధానం లేదు? ఎందుకు నేను నిత్యం జీవితాంతం నీకు తోడై ఉంటానని ప్రమాణం చేసినటువంటి భార్య భర్తల మధ్య ఎందుకు సమాధానం లేదు? ఎందుకు అత్తకి మరి నిశ్చయముగా ఉన్నటువంటి కోడలకి సమాధానం ఎందుకు లేదంటే మాటలు. అర్థమైందా? మాటలు వ్యర్థమైనటువంటి మాటలు పెట్టుకోండి. ఓ ఫ్యామిలీ ఒకసారి మాట్లాడారు నాతో, 20 సంవత్సరాలు అయిందంట భార్య భర్తలు మాట్లాడుకోండి. 20 సంవత్సరాలు అయిందంట. నేనైతే ఆశ్చర్యపోయి, 20 సంవత్సరాల ఎవరైనా గొడవ వేసుకుంటే ఒక 2-3 రోజులు, వారం అనుకోవచ్చు, కొన్ని నెలలు అనుకోవచ్చేమో. 20 సంవత్సరాలు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో ఉంటూ, ఒక గది ఉంటూ 20 సంవత్సరాలు సమాధానం లేని వారిగా బ్రతికారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి వారి హృదయంలో ఏముంది? ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? ఈయన మనసులో ఏముందో వాళ్ళ భార్య పైన అవన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళ భార్య ప్రార్థన చేస్తుంది, ఆయన మీద ఏ విధమైన అభిప్రాయం ఉందో ఆ మాటలను ఎత్తిపెట్టి ఈ భార్య ప్రార్థన చేస్తుంది. ఇది ప్రార్థన? ఏమండి, ఇది ప్రార్థన? ఇది దేవుడు ఆలకించే ప్రార్థన? ఇది దేవుడికి ఇంపైన ప్రార్థన? ఈ ప్రార్థన దేవుడు వింటాడా? ఆలోచించండి ఒకసారి. మన చాలామంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. ప్రార్థనకు వస్తున్నాము కానీ అంతరంగం మారటం లేదు. ప్రార్థనకు వస్తున్నాము కానీ నీ హృదయంలో దేవుని వాక్యము లేదు. వ్యర్థమైన మాటల చేత నింపబడే పని. అక్క అన్నాడు, ఇదిగో నా హస్బెండ్ ఇలా అన్నాడు, మా అన్న ఇలా అన్నాడు, మా తమ్ముడు ఇలా అన్నాడు అనుకొని వాటిని ఆలోచించుకుని నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోతున్నావు. గమనిద్దాం, నీ హృదయంలో ఏదైనా వారిపైన నిష్ఠూరమైన మనసు ఉన్నప్పుడు వారితో సమాధానంగా మాట్లాడగలవా? ఏమండి, నువ్వు సమాధానంగా ప్రార్థన చేయగలవా? చెప్పండి, ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయలేము. నీ జీవితంలో మీరు అనుకుంటున్నారేమో అపవాది ఎవరిని మృంగుదునని గర్జన సింహాలు తిరుగులాడుతున్నాడంటే వాడు ఏదో విషయంలో మోసం చేస్తాలనుకుంటున్నాడేమో. లేదు, నీకు తెలియకుండానే నీ హృదయంలో మోసం జరుగుతుంది. మోసపోతున్నావు. నేనే మోసపోలేదని ప్రార్థనకు వస్తున్నానండి, బాగానే వాక్యం వింటున్నానండి, బాగానే వింటున్నావు, కానీ వాక్యాన్ని గైకొనటం లేదు.
అర్థమవుతుందండి. నేను కొన్నిసార్లు మీరు కొద్ది రోజుల క్రితం కూడా కొన్ని మాటలు చెప్పాను అనుకుంటా. ఒక సహోదరి విషయంలో బాగా ప్రార్థన చేసేటువంటి సహోదరి, కానీ తన హృదయంలో ఉంచిన వ్యర్థమైనటువంటి ఆలోచనలు బట్టి తన హృదయంలో ఏం పెంచుకుందో తెలుసా? నిశ్చయముగా అసూయను, కక్షను, భేదాన్ని పెంచుకొని మరి ప్రార్థన అయితే చేసింది, కానీ ఆమె చనిపోయిన తర్వాత ఎక్కడుందండి ఆ ఆత్మ అంటే భయంకరమైన చీకటిలో ఉంది. భయంకరమైన చీకటి బిలములో, చీకటిలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. ఇప్పుడు అన్నాను పక్కన చెప్తున్నాడు, అయ్యా బాగా ప్రార్థన చేసే సహోదరి, కానీ ఈమె చీకట్లో ఉండటం ఏంటి అంటే, నేను ఆ స్పిరిట్ని అడిగినప్పుడు చెప్పిన మాట నిజమే, నేను చీకట్లోనే ఉన్నాను. ఏంటి గల కారణం అంటే ఆమె హృదయంలో వ్యర్థమైన వాటిని పెట్టుకుని ప్రార్థన చేస్తుంది. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుంది. గమనిద్దాం, మీ హృదయంలో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. జాగ్రత్త. టైం వేస్ట్ చేసుకుంటూ వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ ఈ అక్కకి ఆ అక్కకి, ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి ఫోన్లు కొట్టుకుంటూ వారు ఇలా అన్నారా, వీళ్ళన్నారా అని ఇవన్నీ చెత్తండి. ఇవి నీ జీవితానికి సమాధానం ఇస్తాయా? ఆలోచన చేయండి ఎప్పుడైనా. ఇవి నీ జీవితానికి నెమ్మది కలిగించాయా? ఇవి నీ జీవితంలో నిద్రనిచ్చాయి? ఎప్పుడైనా నిద్ర పట్టదు, సమాధానం ఉండదు, గలిబిలి హృదయం అంతా, కలవరము, గలిబిలంతా, మొత్తం అంతా నీ జీవితంలో ఇలా పెరిగి క్షమాపణ హృదయాన్ని కొట్టేస్తాయి. క్షమించే హృదయం లేకుండా చేస్తాయి. ఎవరిలో క్షమించే హృదయం ఉండదో వాళ్ళు ఎక్కడుంటారండి? దేవుని రాజ్యంలో ఉండరు, నరకము కూపంలోకి వెళ్తారు. జాగ్రత్త. అందుకే దేవుడు పరలోక ప్రార్థన మనకు నేర్పించినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నా పాపములు క్షమించిన ప్రకారము, నా అపరాధములు క్షమించిన ప్రకారము నా యందు ఎవరైతే అపరాధం చేశారో వారిని నేను క్షమించినట్లు కృప నీ ప్రభు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుని యొద్దకు ఎంత మాత్రము కూడా చారదు. నీ ఆత్మీయ జీవితంలో ఒక ఇంచు కూడా నువ్వు వర్ధులలో దినదినానికి కృషించిపోతూ ఉంటావే, కానీ నీకు ఆరోగ్యం ఉండదు, లోపల సమాధానం ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటి యందు నువ్వు మనసు పెట్టకూడదు, వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేయొద్దు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకొని నీ ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీవు కలిగి దేవుడికి ఇచ్చిన సమాధానాన్ని అపవాదినికి తెలియకుండా దొంగిలించేస్తున్నాడు. జాగ్రత్త. దేవునికి ఇచ్చిన శాంతిని అపవాది వీటన్నిటిని మనసులో పెట్టి దేవుని సమాధానము లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా భార్య భర్తల మధ్య సమాధానం రావటం లేదు, అన్నతమ్ముల మధ్య సమాధానము లేదు, ఒకే తల్లి బిడ్డలు, ఒకే తల్లికి పుట్టినటువంటి మరి నిశ్చయంగా తాము చెల్లి అక్కలు, కానీ వీరి మధ్య సమాధానం లేదండి. నీకు అర్థమవుతుందా? అపవాది నీకు తెలియకుండా నీ హృదయంలో చేరి నీ జీవితాన్ని వ్యర్థపరుస్తున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో వాటిని మోసగించి నరకానికి తీసుకెళ్ళడానికి నీకు తెలియకుండా క్రిందే వాడు ఏం చేస్తున్నాడని వాడు అనేకమైనటువంటి గుంటలు తవ్వేస్తున్నాడు. ఒక కాలం వచ్చినప్పుడు ఆ గుంటలో పడిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టొద్దు. ఈ లోకంలో సమస్తము వ్యర్థమే. ఏది నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ఎవరో ఏదో అన్నారని అది మనసులో పెట్టుకొని కుమిలిపోతుంది బీపీలు, షుగర్లు తప్ప ఏమైనా వస్తాయండి? ఏమా తమ్ముడు డాక్టర్ చెప్పు, వస్తాయి ఏమన్నా? అన్నా ఏమైనా వస్తాయా చెప్పండి? ఏమైనా వస్తాయండి? బీపీ మాత్రం బాగా పెరిగిపోతుంది, షుగర్ మాత్రం బాగా పెరిగిపోతుంది, అన్నీ బాగా పెరిగిపోతాయి. నీ లోపల మాత్రం సమాధానం రాదు. గమనించండి, దేవుడి రోజు ఆయన బిడలమైన మన హృదయంలో కోరుకునేది ఏంటో తెలుసా? ఫర్గివ్నెస్. దేవుడు క్షమించే హృదయం నీకు కావాలి. ఆమేన్. ఆయన మనం ఎంత ఘోర పాపులమైనా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చి దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనల్ని క్షమించాడు దేవుడు. సో క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనము కలిగిన వారిగా ఉండాలి. అంతేనా? దేవుడు నా వలే ఉండమంటున్నాడా? ఏమండి, దేవుని వలే మనల్ని ఉండమంటున్నాడా? నీకు ఇష్టం వచ్చినట్టు ఉండమంటున్నాడా? క్రీస్తు వలే మనం ఉండమంటున్నాడు. అవునా? నీ వలే నువ్వు ఎలాగైనా ఉండు, పర్వాలేదు అనట్లేదు. నిన్ను క్రీస్తును పోలిన వలే నువ్వు ఉండాలంటున్నాడు. క్రీస్తు వలే, క్రీస్తు యేసు మనస్సు కలిగి, క్రీస్తు యేసు కలిగిన మనస్సును నీవును కలిగి ఉండమని దేవుడు మాట్లాడతారు. గమనిద్దాం, పరలోక రాజ్యంలోనికి చేరటం అంటే అంత తమాషా విషయం కాదండి. దేవుని కాలము సమీపం అయిపోయింది, కానీ సమాజంలో అనేక మంది జీవితాలను అపవాది మోసగించేస్తున్నాడు. ఈ మోసం ఎవరికి అర్థం కావటం? మోసం అంటే అపవాది భయంకరమైన కొమ్ములు పెట్టుకుని వస్తాడని అనుకుంటున్నాను. లేదు, వాడు ఆల్రెడీ నీ హృదయంలో ప్రవేశించి నీ హృదయంలో వ్యర్థమైన వాటిని
పెట్టి దానిలో పురుగులు రప్పించి తొలిపిస్తున్నాడు. దానివల్లనే భయంకరమైన కక్షలు, భయంకరమైన భేదములు, భయంకరమైన హృదయములో నలిగిపోతున్న ఉదయం మన ఏమంటారు ఒక విధమైనటువంటి స్థితి కలిగిన వారు అనేక మంది కనిపిస్తున్నారు. ఇటు వారు దేవుని వాక్యాన్ని వినినను, దేవుని వాక్యాన్ని చదివినను ఈ వాక్యం వారిలో ఫలించకుండా ఆపేస్తుంది ఈ వ్యర్థమైనటువంటివన్నీ కూడా. కాబట్టి గమనిద్దాం, ఈరోజు మన జీవితంలో వ్యర్థమైన మాటలు ఎక్కడైనా మనసు పెడుతున్నావేమో, వ్యర్థమైన మాటలు మనసు పెట్టి నీవు సమాధానాన్ని కోల్పోతున్నావేమో, నీ కుటుంబంలో నెమ్మదిని కోల్పోతున్నావేమో, నీ సహోదర ప్రేమలో నెమ్మదిని కోల్పోయేవానిగా ఉన్నావేమో, జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదర ప్రేమ కలిగి ఉన్నామన్నాడు దేవుడు. అంతేనండి, దీని వాక్యము రాయబడుతుంది, దేవుని ప్రేమ లేకపోతే ఎవరు కూడా దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరండి. అర్థమైంది? వాళ్ళు ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే, దీని వాక్యము రాయబడుతుంది, మన కొండలు పెకలించగల విశ్వాసము నాకు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దేవుని ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అన్నాడు. నిజమే, దేవుని ప్రేమ, క్షమించేటువంటి ప్రేమ నీలో లేకపోతే, నీ సహోదరురాలని, నీ పొరుగు వారిని, ఇరుగు వారిని క్షమించే మనసు నీకు లేకుండా వాటిని మనసులో పెట్టుకొని కుమిలిపోతుంటే, వ్యర్థమైనవన్నీ కూడా మనసు పెట్టుకుంటే నీ జీవితము వ్యర్థమైనటువంటి వాటికి మాత్రమే ప్రయోజనం అయిపోతుంది. జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, వ్యర్థమైన వాటి యందు నీవు మనసు పెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గ్రహించినది మీతో నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి గమనించండి, మన జీవితంలో వ్యర్థమైనవి ఎక్కడైనా ఉన్నాయేమో వాటిని మనం ఈరోజు కనుక్కుందాం. వాటిని మనం ఎరిగి అవి మన జీవితాన్ని ఏలనివ్వకుండా వాటిని మన జీవితంలో నుంచి వాటిని పెరిగి పారవేసి మన సమాధానం, మన సంతోషం, మన ఆరోగ్యాన్ని మింగేస్తున్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా బయటపడేద్దాం. ఈరోజు శుద్ధీకరించబడదాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. శుద్ధ హృదయము కలిగిన వారిగా మార్చబడదాం. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు నిలబడదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆకాను అనే వ్యక్తి. ఈ ఆకాను అనే వ్యక్తి చేసిన పనేంటో తెలుసా? వ్యర్థమైన వాటి యందు మనసు, దేవుడిచ్చిన వాగ్దానమును విడిచిపెట్టి వ్యర్థమైనటువంటి వెండి బంగారములను వస్త్రముల మీద మనసు పెట్టుకుని ఏం చేశాడు తెలుసా? వాటిని దొంగిలించి తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా తన గుడారము క్రింద పెట్టుకున్నాడు. చివరికి అది బయటికి పడకుండా వచ్చిందా? ఏంటి, బయట పడకుండా వచ్చింది దానివల్ల ఏం కలిగింది? జనాలు నష్టపోయారు, ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అర్థమైంది, అడుగుతున్నారు యెహోషువ గారు, ఎవరు చేశారు మనం చెప్పండి అంటే అప్పుడు బయటపడుతుంది. బయటపడి గమనించండి, ఆ వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టడం వల్ల అతను ఏం కోల్పోయాడో తెలుసా? తన కుటుంబాన్ని కోల్పోయాడు. ఒకరికి కాదు శిక్ష వచ్చింది, తన కుటుంబం అంతా కూడా ఆ ఉగ్రతగా పాలైపోయారు, ఆ ఉగ్రతలో ఉండిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం, ఒక వ్యర్థ పదార్థం, ఒక వ్యర్థమైన వాటిని మనసు పెట్టేటువంటి ఒక్కరి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం అంతని కూడా చేయటే. నిజమేనా అబద్ధమా? లేదు బ్రదర్, ఇవన్నీ అబద్ధం అంటారా? ఇంట్లో ఒక్కరు వ్యర్థమైన వాటిని మనసు పెట్టే ఒక్కరు ఉంటే ఆ ఒక్కరు మన ఆకాను ఒక్కడే పెట్టాడు, ఇంకెవరికి తెలియదు బహుశా, నాకు తెలుసు. కానీ కుటుంబం అంతటి మీదకి భయంకరమైన ఉగ్రత దిగి వచ్చింది. కాబట్టి గమనిద్దాం, ఈరోజు దేవుని కాలం సమీపమై ఉండగా దేవుడితో చెప్తున్న మాట, ఆ పరిశుద్ధ స్థలములో నువ్వు నిలవాలంటే ప్రార్థన మాత్రమే కాదు కావాల్సింది, ఊరికి మనకోసే పాటలు పాడడం మాత్రమే కాదు కావాల్సింది. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ క్రియలు, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లు దేవుని వాక్యం రాయబడుతున్న మాట, కపటముగా ప్రమాణము చేయకయు. ఏంటి అర్థమవుతుందా? కపటముగా ప్రమాణము చేయకయు. కపటమైనటువంటి ప్రమాణం అంటే అర్థం ఏంటంటే, లోపల కూడా పెట్టుకొని బయటికి ఇంకో విధంగా ప్రవర్తిస్తారు. కపటముగా లోపల కీడు చేయాలని మనసు ఉంటుంది, పైకి మాత్రం నీకు మేలు చేస్తాను రా, నీకు ఎంతైనా మేలు చేస్తానని చెప్పి ప్రమాణాలు చేస్తారు. ప్రామిస్, గాడ్ ప్రామిస్, ఇంకా ఆ ప్రామిస్, ఈ ప్రామిస్ అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? లోపల కీడు చేయాలని తలంపు ఉంటుంది, బయటికి మాత్రము మేలు చేయిస్తానన్నట్టుగా ప్రమాణాలు చేస్తారు. గమనిద్దాం, దేవుని బిడ్డలాగా ఈరోజు దేవుడు నీ జీవితంలో పర్ఫెక్ట్నెస్ కోరుకుంటున్నాడు అండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలో పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాడు కానీ దేవుని బిడ్డలో ఎడబడితే అలా ఉండాలి. కపటమైన
వారే, కపటమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలనేది కాదు దేవుని ఆలోచన. ఆయన పరిశుద్ధుడు కనుక యు మస్ట్ బి హోలీ, నీవు కూడా పరిశుద్ధుడుగా జీవించాలి. ఆమేన్. ఆయన నీతిమంతుడు కనుక నీవు నీతిమంతుడుగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, సత్యాన్ని గమనించండి. అపవాదిన సాతానుడు ఎవరిని మృంగుదునని గర్జన సింహంలో తిరుగులాడుతూ అనేక జీవితాలను మోసగిస్తున్నాడు. ఆ మోసం ఎలా జరుగుతుందంటే వ్యర్థమైన వాటిని మనసు పెడుతూ మోసగిస్తున్నాడు. జాగ్రత్త. రెండోది కపటమైనటువంటి ప్రమాణము చేస్తున్నారు. కపటమైన ప్రమాణము, లోపల ఒక మనసు ఉంది, బయటకి ఇంకో మనసుతో మాట్లాడుతున్నావు, నోటితో మాట్లాడుతున్నావు. కానీ అనుకుంటున్నావేమో నువ్వు ప్రమాణం చేసే వ్యక్తికి ఒకవేళ తెలియకపోవచ్చేమో, కానీ నీ హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవునికి సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూర్చుంటూ ఆయనకు తెలుసు, నీ నోటికి మాట రాకమునిపే నీవు ఏం మాట్లాడబోతున్నావు ఆయనకు తెలుసు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని ఎదుట మన యొక్క వేషాలు ఏది కూడా పని చేయవండి. ఆయన చూచుచున్న దేవుడు. ఎవరైనా చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన చూచుచున్న దేవుడు, సమస్తము చూస్తున్నాడు. ఏ విధమైనటువంటి హృదయము కలిగి నువ్వు మాట్లాడుతున్నావో, నీ మాటల విషయంలో జాగ్రత్త కలిగిన వాడిగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా నీ మాటలు ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ మాటల విషయంలో జాగ్రత్త. ఎందుకో తెలుసా గమనించండి. అపవాదిన సాతానుడు నీ నోటి మాటలను ఎప్పుడు నెగటివ్గా పలికించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే దేని వాక్యము రాయబడుతుంది, నీ నాలుక జీవ మరణముల, చెప్పండి, జీవ మరణముల వశము. అవునా? ఈ నాలుక లేకుండా మాట్లాడగలం మనం? ఏమి నాలుక కట్ చేస్తే ఎవరైనా మాట్లాడగలరా? నాలుక లేకుండా ఎవరైనా మాట్లాడగలరా? ఎవరికి మాటలు రావు. నాలుక ఉండాలి లోపల. అవునా? ఈ నాలుక ఉంటేనే, నాలుక అటు ఇటు ఆడుతుంటేనే మాట్లాడగలం. అర్థమవుతుందా? సో ఈ నాలుక కలిగి మాట్లాడేటువంటి మాటల విషయంలో, నువ్వు చేసే నీ ప్రమాణాల విషయంలో జాగ్రత్త. దేవుడు చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. దేవుని ఎరగని విషయంలో నాకు తెలియదు, కానీ దేవుని ఎరిగి దేవుని ఆరాధిస్తున్నటువంటి నీ విషయంలో దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? కపటమైన మనసు లేకుండా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును. గమనించండి. నిశ్చయంగా బైబిల్లో దావీదు గారు కనిపిస్తారు. దావీదు గారు నిశ్చయంగా దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తన మామైనటువంటి సౌలు ఎప్పుడు దావీదును చంపుదామని చెప్పి అనేక సార్లు తిరుగుతున్నాడు. పైకి దావీదాన్ని నీకు ఏం చేయను, నీకు మేలు చేస్తానని చెప్తున్నాడు, కానీ లోపల మాత్రం దావీదును చంపేద్దాం, దావీదుని ఎప్పుడు దొరుకుతాడో దావీదు నీటితో చంపేద్దామని చెప్పి తిరుగులాడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని మన సత్యాన్ని గమనించండి. సర్వోన్నతుడైన దేవుడు దావీదు పక్షముగా ఉన్నాడు కనుక దావీదుని ఎప్పుడు కూడా సౌలుకి దేవుడు చిక్కనివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదుని ఎప్పుడు సౌలుకు చిక్కనివ్వలేదు, కానీ సౌలే దావీదుకు చిక్కుతాడు. గమనించండి. ఎందుకంటే అరణ్యంలో సౌలు చిక్కినప్పుడు దావీదు వెనక ఉన్నటువంటి అనేక మంది వారు ఏం చేస్తున్నారు తెలుసా? దావీదు ఇదిగో నీకు చిక్కాడు, వెళ్ళి చంపేసాయి, నీ శత్రువు దొరికా, నీకు చంపేయాలి అన్నప్పుడు దావీదు గారు ఎందుకేమని చెప్పేసి మీదేమని చెప్తున్నా. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం కనుక చదువుకుంటే ఈ మాటలన్నీ కూడా రాయబడుతుంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చంపక ఏం చేస్తాడో తెలుసా? దావీదు చంపకుండా తన పై వస్త్రపు చెంగుని మాత్రమే కోసుకొని వెళ్ళిపోయి దావీదు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు మాట్లాడుతుండగా ఎరిగినటువంటి సౌలు ఇప్పుడు అంటున్నాడు, దావీదా నాయన అంటూ ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడని ఒకసారి మాట మనం చదువుకున్నాము. చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నామండి. 16 నుంచి చదవండి ఒకసారి. 16 నుంచి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు అంటున్నాడు, దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే చెప్పండి గట్టిగా,
నువ్వు నాకంటే నీతిపరుడవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు మీదకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? శత్రువు నోట నుంచి ఆశీర్వాదం పలికిస్తున్నాడు దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సౌలు అంటున్నాడు, దావీదు నాయన శత్రువు దొరికితే అపకారానికి బదులు ఉపకారం చేయవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు కదా. ఎప్పుడు దొరుకుతామా? ఒక చంపక 2 చెంపలు వాయించేద్దామని చూస్తూ ఉంటాం, అవునా? ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మనము ఆ యొక్క వాల్కనంలోగా దాచుకున్నటువంటి ఆజ్ఞ పర్వతాన్ని ఎప్పుడు కూడా బద్దలు చేద్దాం, ఆ సమయం ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటాం. కానీ గమనిద్దాం, దేవుని కుమారుడు నీతిమంతుడుగా దేవుని క్రీస్తు యేసు మనసు కలిగి జీవించడానికి మరి నిశ్చయంగా ప్రతిష్ఠ చేసుకున్నటువంటి దైవజనుడు దావీదు గారితో సౌలు అంటున్న, నాయన నువ్వు నా అపకారానికి బదులు ఉపకారము చేసేదేవి కనుక నువ్వు నాకంటే నీతిపరుడవు. మాట నాకు చాలా ఇష్టమైందండి. హల్లెలూయా. సో ఒక శత్రువు నోటి నుంచి పలికిస్తున్న ఆశీర్వాదాన్ని, నీవు నాకంటే నీతిపరుడవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దావీదు అక్కడ కపటంగా ప్రవర్తించలేదు. సో సౌలు కపటమైన మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ దావీదులో కపటమైన మనస్సు లేదు, కపటమైగా ప్రవర్తించట్లేదు, కపటమైన మాటలు దావీదు నోటలు లేవు. కనుకే గమనించాం, నిశ్చయంగా దావీదు అంతకందుకు వర్ధిల్లుతూ వచ్చాడు. సౌలు కపటమైన మనస్సు కలిగి కపటంగా ప్రమాణం చేసిన సౌలు అంతకందుకు పడిపోతూ వచ్చాడు, అవునా? సౌలు యొక్క రాజ్యం అంతకు పడిపోయింది. దావీదు యొక్క సింహాసనము తరతరాలకు 1000 తరాల వరకు నిలిచింది. దావీదు యొక్క సింహాసనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్పగలరు, దేవుడు నామని కనపరుద్దామని ఒకసారి. హల్లెలూయా. రిబాందల్లా మాసియాందల్లా రాహౌతిరియా. దేవునిది కేవలం మనము ఏదో మన బాధలు చెప్పుకుంటే చాలని కాదు. దేవుని ఎదురు నుంచి ఏం కోరుకుంటున్నాడు? పరలోక రాజ్యములో ఆ స్థలాన్ని, పరిశుద్ధ స్థలం నిలవాలంటే నువ్వు ఎలాంటి వాడే ఉండాలో నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటాడో, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ జీవితాల్లో, కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోవద్దు దయచేసి. వ్యర్థమైనటువంటి వెండి బంగారాల మీద మనసు పెట్టుకుంటూ అది ఉంటేనే నాకు విలువ, అది ఉంటే నాకు విలువ అనుకోవద్దు. అది లేకపోయినా దేవుని కలిగి ఉంటే దేవునికి విలువ ఇస్తాడు. ఆమేన్, అవునండి, అవునా? అది లేకపోయినా దేవునికి విలువనిస్తాడు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా సరే, వెండి చాలామంది అనుకుంటారు మనకు బంగారం లేదు కనుక పక్కింటి వాళ్ళని అరుగు తెచ్చుకున్నా కొంచెం కమ్మలేసుకెళ్తే విలువ ఉంటుంది నలుగురులో అనుకుంటారు. కానీ దేవుని నామం పేరు మీద ప్రకటన చేస్తున్నాను, దేవుని బిడ్డలుగా దేవుని కలిగి ఉంటే నీకు అది విలువ అండి. నీ ముఖం ప్రకాశిస్తుంది. హల్లెలూయా. 10 మందిలో అందుకే శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు యొక్క ముఖాలు ఎలా ప్రకాశించే ఏంటి చూడండి. వాళ్ళేమో ఏం తిన్నారు? వాళ్ళందరూ కూడా రాజు పెట్టే భోజనాలు తిన్నారు. వీళ్ళు మాత్రమే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే, శాఖ ధ్యానదులు మాత్రమే తిన్నారు. 10 రోజులు అయిన తర్వాత వీళ్ళు రాజు సముఖానికి తీసుకొస్తే ఎవరి ముఖాలు ప్రకాశించి ఎవరి ముఖాలు అందంగా ఉన్నాయండి? చెప్పండి. ఎవరి ముఖాలు ప్రకాశించే, ఎవరి ముఖాలు రాజు యొక్క దృష్టికి అందంగా కనిపించాయి? ఎవరు చెప్పండి ఒకసారి, చెప్పండి. ఇది చెప్తే మాకు బంగారు వేసుకోవద్దు అంటారా అనుకుంటే, లేదు, నేను బంగారు వేసుకోవద్దని చెప్పటం లేదు. వాటి మీద మనసు పెట్టి మీ జీవితాలను వాటితో మాత్రమే మీరు సరిపెట్టుకోవద్దు. అవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం మనకు అనుభవిస్తాం, కానీ నిత్య రాజ్యములో శాశ్వత కాలము, అవునా? ఈ భూమి మీద 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, కానీ దేవుని రాజ్యములో యుగ యుగాలు. అక్కడ బంగారపు వీధుల్లో నడుస్తామండి. ఎక్కడండి? ఎక్కడ నడుస్తాం? ఇప్పుడు టైల్స్ మీద నడుస్తున్నాం కదా, అక్కడ బంగారం టైల్స్లా ఉంటాయి, బంగారపు వీధుల్లో నడుస్తావు అక్కడ. సో భయంకర బలమైనటువంటి శ్రేష్టమైన వజ్రాలతో కట్టబడినటువంటి ఆ యొక్క నిశ్చయముగా పరలోక రాజ్యములో నువ్వు నివాసం చేస్తావు. కాబట్టి మనం చూడవలసింది అవి 80 సంవత్సరాల నుండి పోయేటువంటి వీటి వైపు చూసుకుంటూ వీటి మీద మనసు పెట్టుకుంటూ నిత్య రాజ్యాన్ని మన జీవితంలో కోల్పోతున్నాం. జాగ్రత్త. సత్యమితో మాట్లాడుతున్నాను. వీటి కోసం అనేక కుటుంబాల్లో సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి, నాకు తెలుసు. అనేక కుటుంబాల్లో ఇవి లేకపోతే బ్రతకలేమనుకొని గొడవలు వేసుకుంటే నెమ్మది లేకుండా బ్రతికినటువంటి క్రైస్తవ కుటుంబాలే చాలా ఉన్నాయి. జాగ్రత్త సుమ. ఈరోజు దేవుడు ఆయన బిడ్డలతో మనం మాట్లాడుతున్న మాట, వ్యర్థమైన వాటిని మనసు పెట్టొద్దు, కపటముగా ప్రమాణం వచ్చేది, కపటమైన మనసు కలిగి ఉండొద్దు. దావీదు కపటమైన మనసు కలిగిన వాడిగా లేడు కాబట్టి దావీదు అంతకందుకు వర్ధిల్లాడు. మరి నిశ్చయంగా సౌలు అంతకందుకు పడిపోతూ వచ్చాడు. కాబట్టి దేవుడు నీవే విధమైన ఉద్దేశం కలిగి మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. అంతేనండి.
దేవునికి తెలుసు. కాబట్టి కపటముగా ప్రమాణము చేయదు. అపవాది ఎప్పుడు కూడా కపటంగా ప్రవర్తిస్తాడు. ఎందుకని గమనించండి, అది ఆదాము అవ్వలను మోసగించాలనేటువంటి హృదయము ఈ యొక్క అపవాదికి ఉంది. కాబట్టి అపవాది ఏం చెప్పాడు, అక్కడ వచ్చి ఏం చెప్పాడు, కపటంగా మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఇది తింటే మీరు ఏమన్నా చనిపోతారని చెప్పాడా? ఎందుకు తినొద్దని దేవుడు చనిపోతాను చెప్పాడు? లేదు లేదు లేదు, మీరు చనిపోరు, మీరు ఏమవుతారు, దేవదూతల వలె ఉంటారు అనగానే కపటముగా మాట్లాడాడు. అర్థమైందా? కపటమైన మనసు అపవాదిది. అందరు చూడండి, ఇక్కడ కపటమైన మనసు ఎవరిదండి? ఎవరిది? అపవాది కపటంగా మాట్లాడి ఏం చేశాడు? ఆదాము అవ్వలను అందరూ ఒకసారి అలా చూస్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం కష్టంగా ఉందేమో, ఏంటండి ఈరోజు ఇలా చెప్తున్నారు, ఏదో దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తే చెప్తే బాగుండు కదా, మీరు మా గురించే చెప్తున్నట్టుంది అనుకుంటున్నారా ఏంటి? నేను మీ గురించి చెప్పటం లేదు. దేవుడు నాకు ఏం చెప్పమన్నాడో, ఏం ప్రకటించమన్నాడో అదే మీ ముందు నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, అపవాదిని సాతానుడు కపటమైన మనసు కలిగి హవ్వను మోసం చేశాడు. దానివల్ల ఏమయ్యారు వాళ్ళంటే దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు, దేవుని మహిమను కోల్పోయారు, దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. లోపల పడుకున్న మనసు ఏంటో తెలుసా, వీటిని ఎలాగైనా సరే నరకానికి తీసుకెళ్లాలనేది అపవాది యొక్క లోపల మనసు. కానీ బయటికి ఏం చెప్పాడు, మీరు దేవదూతల వల్ల అయిపోతారని చెప్పి కపటమైన మనసుతో మాట్లాడాడు. ఈ మనసు వలన, దీనికి లోపడటం వల్ల ఎవరు కోల్పోయారంటే, ఎవరు నష్టపోయారంటే ఆదాము అవ్వలు. గమనిద్దాం, కపటమైనగా ఎవరు కూడా ప్రమాణము చేయవద్దు దయచేసి. దేవుడు మన క్రియలు చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లే దేవుని వాక్యము రాయబడుతున్న మాట చూడండి. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనగా చూద్దాం. కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను ఏం కలిగి ఉండాలండి? నిర్దోషమైన చేతులు, క్లీన్ హ్యాండ్స్ ఉండాలి. నిర్దోషమైన చేతులు అంటే దేనిలో కూడా నీ చేతులు ఎలా నిర్దోషమైనవిగా ఉండాలి. దేవునికి అయిష్టమైనటువంటి, దేవునికి ఏమాత్రము కూడా చిత్తము కానటువంటి వాటిలో నీ చేతులు ఉండకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చేతులు దేనిలో కూడా ఉండకూడదు. గమనిద్దాం, నీ చేతులు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి? పరిశుద్ధమైనవిగా ఉండాలి. హల్లెలూయా. క్లీన్ హ్యాండ్స్గా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి చేతులు మనం కలిగిన వారిగా ఉండాలి. అపవాది ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, మనందరం ఒకే చేతులు కలిగి అన్నీ చేద్దామని చెప్పి అపవాది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే కలుపుకొలు కలం చేస్తూ ఉంటాడు. కానీ నీ చేతులు పాపములో ఏమాత్రం కూడా చేయి ఉంచకూడదు. అర్థమైందా? నీ చేతులు ఉండకూడదు. ఒకసారి ఒక అబ్బాయి భయంకరమైనటువంటి స్థితిలో పట్టబడ్డాడండి. వాళ్ళ తల్లి వచ్చింది. ఒకసారి వచ్చి, అయ్యా నా కుమారుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏమైందంటే ఏమీ లేదు, ఎవరో గొడవ వేసుకుంటూ ఉంటే ఇతను కూడా అక్కడ నిలబడ్డాడు, ఇతను కూడా అక్కడ ఉన్నాడు అంతే. సో కేసులో ఇతను కూడా ఉన్నాడు, ఇతను కూడా తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేసేసాడు. ఆ తల్లి బఠానీలు అమ్ముకొని ఆ పిల్లోని చదివించింది. బఠానీలు అమ్ముకొని చదివించింది ఆ పిల్లోని. నాకు తెలుసు, వాడు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి. పరిస్థితి ఏంటి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. భయంకరమైన గొడవ అంటుంది అంతే కూడా. ఏమైందంటే అన్నాడంటే, అరే నాతో పాటు నువ్వు నా ఫ్రెండ్ కదా. తర్వాత అబ్బాయి మాట్లాడు, అన్న నేను కావాలని వెళ్ళలేదన్నా, నువ్వు నా ఫ్రెండ్ కదరా, నాతో పాటు రారా, నువ్వు నా ఫ్రెండ్ అయితే రా నాతో పాటు అన్నాడంట. వెళ్ళిపోయాడు, పక్కన నిల్చున్న ఉన్నాడు అంతే. అక్కడ ఇతను చేసింది ఏమీ లేదు అక్కడ. కానీ ఇతని జీవితము నాశనం అయిపోయింది. సత్యమితో ప్రకటన చేస్తున్న జాగ్రత్త. నిర్దోషమైన చేతులు కలిగినటువంటి స్థితులు ఎక్కడ ఉండకూడదు అన్నది పరిశుద్ధాత్మ దేవుడిని గైడ్ చేస్తాడు. నువ్వు ఏ ప్రదేశంలో ఉండాలో, ఏ ప్రదేశంలో ఉండకూడదు, ఎక్కడ నువ్వు ఎలా మాట్లాడకూడదు అన్నది దేవుడిని గైడ్ చేయడానికి ఎల్లప్పుడూ దేవుడికి తోడైనడానికి ఇష్టపడుతున్నాడండి. అందుకే అంటాడు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము కలిగి ఉన్నవాడే. ఏం కలిగి ఉండాలంట? శుద్ధ హృదయము కావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా శుద్ధ హృదయము లేకపోతే దేవుని ఎవరు కూడా చూడలేరు. అందుకే దేవుడు అంటాడు కదా, శుద్ధ హృదయము కలిగి ఉండటం వల్ల ఏం కలుగుతుంది అంటే దేవుడు చూడగలం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరం ఏం కోరుకుంటున్నాడు? శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందుకే దావీదు గారు అంటారు 51వ కీర్తనలో, ప్రభువా నా అంతరంగంలో నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయము తండ్రి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా అంతరంగంలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయనా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయవద్దు ప్రభు అని దేవుని యొక్క పరిశుద్ధమైన పాదముల చెంద ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటున్నాడు శుద్ధ హృదయము కోసం. ఎందుకంటే ఆ శుద్ధ హృదయము కనుక దావీదులో లేకపోతే దేవుణ్ణి చూడలేడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్,
లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. ఈరోజు దేవుడు ఆయన బిడ్డలు మన జీవితాల్లో కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీవు ఇచ్చేటువంటి కానుకలు ఎక్కువ ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ శుద్ధ హృదయం కలిగి ఉన్నావా లేదా అన్నది దేవునికి కావాల్సినది. ఆమేన్. నీ హృదయం అనేకమైన వాటితో నింపబడిపోయి ఉంటే, అనేకమైన కపటమైన ప్రమాణాలతో, వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైన క్రియల చేత, వ్యర్థమైనటువంటి అనేకమైన దోషపు యొక్క పాపపు యొక్క చేతులతో నింపబడిపోయి ఉంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు నరకానికి పాత్రలు అవుతావు. అందుకే దేవుడు అంటున్నాడు, శుద్ధ హృదయము దేవునికి కావాలి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ శుద్ధ హృదయము కోసం మనము ప్రయాసపడగలిగిన వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి. లాజరు నిశ్చయముగా ధనవంతుని ఇంటి ముందున్న లాజరు, ఆ లాజరుకి భూమి మీద ఉన్నటువంటి అన్నీ లేవు, కానీ లాజరు హృదయంలో శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు. ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఏం కోల్పోయాడు? ఏం లేదంటే శుద్ధ హృదయం లేదు, రక్షణ లేదు, శుద్ధ హృదయం లేని వాడిగా ఉన్నాడు. కనుక దేవుని రాజ్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండవలసిన శుద్ధ హృదయం కావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. శుద్ధ హృదయం కోసం దేవుని మనం అడగాలి, ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోనికి వచ్చి నీ హృదయమును శుద్ధీకరించి ఆయన నీకు శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి శరీరానుసారమైన మనస్సును కొట్టివేసి, శరీరానుసారమైనటువంటి హృదయమును తొలగించి, ఆత్మానుసారమైన మనస్సును నీలో నింపి, ఆత్మానుసారమైన హృదయం నీలో నింపి, శుద్ధ హృదయాన్ని నీకు ఇచ్చి దేవుని చూచేటువంటి, దేవుని మహిమను చూచేటువంటి భాగ్యమును దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూచు ఆయన బిడ్డలకు దేవుడు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ సత్యాన్ని గమనించండి. శుద్ధ హృదయము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయంలో శుద్ధి లేకపోతే దేవుని చూడడం, దెయ్యాన్ని చూస్తూ ఉంటాం. ఎప్పుడు దెయ్యమేని కలబందు బీభత్సంగా కనిపిస్తుంది, కానీ హృదయం శుద్ధి ఉంటే దేవుని ప్రత్యక్షత కలుగుతుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ యూ కెన్ సీ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడిని చూడగలవు శుద్ధ హృదయం లోపల ఉంటే. కానీ ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయము తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఇట్టి వారు ఎవరంటే యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి వారు. ఎవరండి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు. ఇట్టి వారు దేవుని రాజ్యము నిలిచి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, వెలుపట నిలవనేలా లోపలికి రమ్ము, నీ కొరకే సిద్ధపరిచినటువంటి ఈ రాజ్యములో ప్రవేశించు అని చెప్పి దేవుడు తన కుడి చేతి వైపు నిలుచున్నటువంటి ఆయన బిడలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడలగా మనం గ్రహించవలసినది, మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నాము దేవుని దృష్టికి. మన హృదయం ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, నేను ఎటువంటి చేతులు కలిగి ఉన్నాను అని ఈరోజు దేవుని ఎదుట మన జీవితాన్ని ఒప్పుకుంటూ ఆయన ఎదురు సాగిలిపడగలిగిన వారమై మన హృదయాన్ని కృమ్మరించుకుని ప్రార్థన చేద్దాం. దేవుని కాలము సమీపం అయిపోయింది. దేవుడు ఇట్టి వారి కోసమై దేవుడు వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్టి వారి మాత్రమే దేవుడి పరిశుద్ధ స్థలములో, ఆ పరిశుద్ధ రాజ్యములో నిలుచుటకు యోగ్యత కలిగినటువంటి వారు. ఆ యోగ్యత ఈ భూమి మీద ఉన్నప్పుడే మాత్రమే మనం పొందుకొనగలం. ఈ భూమి మీద మనం కాలం గడిచిన తర్వాత, ప్రభువా నేను నీకోసం అలా బ్రతుకుతాను, ఇలా బ్రతుకుతాను, ఇలా ఉంటాను, ఇలాంత నీతిపరుడిగా బ్రతుకుతాను, ఇంత యథార్థంగా బ్రతుకుతాను ప్రభు అంటే అప్పుడు చల్లదు, అప్పుడు ఇవన్నీ కూడా చల్లవు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, ఏమండి, దీపం ఉన్నప్పుడే, అమ్మా ఏం చేయాలి? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంతేనా? ఇజ్రాయెల్ గారు అంతేనా? దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు చక్క పెట్టుకుంటానంటే అది ఎవరి వల్ల కాదు. ఏది ఎక్కడ పెడుతున్నావో తెలియదు. దీపం ఉన్నప్పుడే, అనగా లోపల నీ ఆయుష్కాలం ఉన్నప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, పరిశుద్ధ స్థలములో నిలబడడానికి నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకోవాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి అపవాది వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు పెట్టి
నిన్ను సిద్ధపడనీయకుండా చేస్తున్నాడండి. చాలామంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కుటుంబాలు భార్య భర్తలకు మధ్య సమాధానం లేని వారు ఉన్నారండి. మాట్లాడుకోలేని ఉన్నారు. కక్ష లోపల, నా భార్య నన్ను అలా ఉంది, నా భర్తను ఇలా అన్నాడు, మా అన్న అలా అన్నాడు, ఇలా అన్నాడు. వ్యర్థమయ్యన్నీ కూడా, చెత్త అన్నీ కూడా. ఈ చెత్త మనసులో పెట్టుకొని దేవుని రాజ్య నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నావు. జాగ్రత్త. ఈరోజు ఆ డస్ట్బిన్ ఈ హృదయం నుంచి బయటపడేద్దాం. ఆమేన్. ఆ చెత్తను బయటపడేసి సమాధానముని ఈరోజు కలిగి ఉందాం. దేవుని సమాధానము, దేవుని శాంతిని కలిగి బ్రతుకుదాం. హల్లెలూయా. దేవుని ప్రేమను కలిగి బ్రతుకుదాం. దేవుని ప్రేమామయుడు అని చెప్పి ప్రకటిస్తూ దేవుని మహిమ కొరకే బ్రతుకుదాం. ఆఫ్టర్ యువర్ డెత్ యు విల్ బి హెవెన్. అంతే. సో దేవుని రాజ్యములో మనం నిలబడబోతున్నాం. హల్లెలూయా. దేవుని కాలములో దేవునితో పాటు మనం నిలబడబోతున్నాం. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ స్థలములో నిలబడడానికి దేవుడు నీకు పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆశీర్వాదము దేవుడు ఉంచి ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనే రాజ్యములోనికి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనందరం లేచి నిల్చుందామండి. దేవాది దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ, దేవాది దేవునికి మన భవిష్యత్తును అప్పగించుకుంటూ, దేవాది దేవునికి మన యొక్క నోటి మాటలను అప్పగించుకుంటూ, దేవాది దేవునికి మన నిశ్చయముగా మన యొక్క ఆలోచనను, మన ఆపాదమస్తకము దేవునికి సాగిలపడుతూ మన జీవితం దేవునికి అప్పగించుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మన జీవితంలో ఉన్న వ్యర్థమైన వాటి మనసు పెట్టక దేవుని మీద ఈరోజు మనసు పెడదామండి. దేవుని మీద ఈరోజు మనసు పెడదాం. దేవుని మీద మనసు పెడదాం. దేవుని మీద మనసు పెట్టిన వారమే ఈరోజు దేవుని మనం ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్, ద పవర్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. రిబాజది ఖరాలా బాకా షమా మామాందరాలాదో Mala sharabako shiri mahanda rikala bahaduri kandara. Thank you Jesus, Lord. Holy. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని దృష్టిలో నీవేమైనా ఒక్కసారి ఆలోచించు. నీ సమస్యలు, నీ వ్యాధి, నీ బాధలు ఇవన్నీ పక్కన పెట్టే. ఈ కొంతకాలమే ఇవన్నీ. ఈ కొంతకాలంలో వీటి మీద మనసు పెట్టుకొని కుమిలిపోతూ దేవుని రాజ్యం విషయంలో యామరపాటు కలిగి నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని పరిశుద్ధ స్థలములో నివసించడానికి యోగ్యతను కోల్పోతున్నావేమో. యేసయ్యా, దయవుంచి ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని దేవుని స్తుతించండి. దేవుణ్ణి అడగండి. మీ హృదయం దేవునికి తెలుసు. మీ మనస్సు దేవునికి తెలుసు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవునికి అప్పగించుకున్న మన జీవితాలను. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము సత్యము. జీసస్లో నా పూర్ణ హృదయముతో ఆరాధిస్తాను. మనసంతటితో ఆరాధిస్తాను. నా బలమంతటితో యేసు నీవే
శక్తి నింపుము నలోనా, నీ ప్రేమ నీ శక్తిని నింపుము నలోనా, నిన్నారాధిస్తాను నా హృదయమంతటితో, నిన్నారాధిస్తాను నా బలమంతటితో, నిన్నారాధిస్తాను నా సంతటితో. యేసు నీవే నారాధనా, నా యేసు నీవే నాలాపనా, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. నీ నామానికి మహిమ, నీ నామమునికి. థాంక్ యూ జీసస్ లార్డ్. దేవుని యొక్క ప్రభావము మన ముందుకు దిగి వచ్చి ఉండగా, దేవుని యొక్క శక్తి మన మీదకు దిగి వచ్చి ఉండగా, ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితంలో మార్పు నందుకు సమయం ఇదే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం మీద, పర్వతం మీద నిలబడడానికి యోగ్యతను సంపాదించుకున్నాం. సమీపించిన తేజస్సులో వసించిన అమరత్వం కలిగిన దేవాది దేవుని యొక్క సముఖములో, ఆ పరిశుద్ధ స్థలములో నివసించడానికి ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి మంచి క్యారెక్టర్, దేవునితో మాట్లాడిన ప్రకారము యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారిగా ఈరోజు మనం మారుతామండి. ఎంతకాలం వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకుంటూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకుంటూనే ప్రార్థన చేస్తున్నాం. వ్యర్థమైన వాటిని ఆలోచించుకుంటూనే ఉపవాసాలు ఉంటూ ఉన్నాం.
వ్యర్థమైన వాటిని హృదయంలో అంతరంగంలో ఉంచుకుని ఉపవాసాలుండి అనేక సార్లు పరిగెడుతున్నాం. ఏం ప్రయోజనము? వ్యర్థమైన వాటికి అధిపతి సాతానుడు. నీ హృదయంలో వ్యర్థమైన వాటిని పెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా నీ మీద అధిపతి సాతానే, అపవాదే ఇచ్చాడు. శుద్ధ హృదయం నీవు కలిగి ఉంటే నీకు అధిపతి సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి సంపూర్ణుడైన నీ తండ్రి నీకు అధిపతిగా, కాపరిగా, నీ రక్షకుడుగా, నీ విమోచకుడుగా నీకుంటాడు ఆయన. సత్యమితో ప్రకటన చేస్తున్నా, ఈరోజు కపటమైన మాటలు విడిచిపెట్టేద్దాం. ఈ నోటి మాటల వలన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నా. కపటమైన ప్రమాణాలు వదిలేద్దాం. కపటముగా మాట్లాడే కుయుక్తమైన మాటలు వదిలేద్దాం. ఈరోజు దేవుని ఎదుట శుద్ధ హృదయం కలిగిన వారమై, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారమై, దేవుని వాక్యము చేత నింపబడినటువంటి వారమై ఈరోజు దేవుని ఎదుట శుద్ధ హృదయం కలిగిన వారిగా నిలబడదాం. శుద్ధ హృదయం కలిగిన వారిగా, ఆయన చూసే కనులు కలిగినటువంటి వారిగా, ఆయన మహిమను ధరించుకునేటువంటి యోగ్యత కలిగినటువంటి వారిగా, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించబడ్డ యోగ్యత కలిగిన వారిగా శుద్ధ హృదయం కలిగి మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మీ గుండె పైన చేయి పెట్టుకున్న దేవునికి అప్పగించండి. మీ నలిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మీ చల జీవితం మనుగడను దేవునికి ఇవ్వండి. మీ ప్రతి పరిస్థితులను దేవునికి అప్పగించుకుంటూ ఆయన ఇచ్చే సమాధానం కలిగిన వారిగా ఈ భూమి మీద వర్ధిల్లుదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాన్న. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ ఘనమైన పాదాలకి వందనాలు. స్తోత్రం ప్రభా రక్షకనైనా ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుగా ఈ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. నా తండ్రి నాయన ఈ యొక్క కుడికిని బట్టి నీకు స్తోత్రం. ఎంతో మహిమకరంగా ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ కుడిక జరిపించారు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీద మీ హస్తం ఉంచండి నాయన, దీవించి ఆశీర్వదించండి. ప్రతి విధమైనటువంటి చీకటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. వ్యర్థమైన వాటి యందు మేము మనసు ఉంచుకున్నట్లు నాయన నీ కృపని నాయన మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయము నాయన. మా యందు శుద్ధ హృదయం కలుగ చేయము. మా అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించుము నాయన. తండ్రి నాయన పరిశుద్ధమైన పెదవులు, నిర్దోషమైన చేతులు మాకు అనుగ్రహించండి ప్రభా. కనికరించండి నాయన. యేసయ్య సమీపింపరాని తేజస్సులో నాయన నివసించే దేవుడు నాయన, అట్టి మహిమగలిగిన స్థలంలోనికి ప్రభా నాయన మమ్మల్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా. నీ మహిమతో నింపండి, నీ కృపతో నింపండి ప్రభా. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా. నీ వెలుగు మా మీద ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాయన. దూర ప్రాంతంలో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారికి సిద్ధి చేసినైనా వారి ఆలోచన యావత్తునైనా మీరు నాయన సఫలపరచమని వేడుకుంటున్నా నాయన. నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపండి. బలము కలిగిన వారముగానైనా మేము జీవించడానికి సహాయము చేయమని యేసయ్య ప్రేమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ఘనమైన తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిత్యము మనకు తోడయుడును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కృమ్మారించు దేవా, క్రమ్మార ప్రేమ వర్షము, కృమ్మారించు దేవా. ఆమేన్, ఆమేన్.
మనలను దీవించును గాక.